హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ఎట్ ప్రజెంట్ అయితే మన దగ్గర 3 కార్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసరికి హోండా జాజ్ 1.2V మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఐడిటెక్ డీజిల్ కార్ అండి. ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి 2015లో ఈ వెహికల్ అయితే మోడల్ అండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కూడా మీకు 2015లోనే ఈ వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ కాబడింది. వెహికల్ కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్ అండి. చూడడానికి చాలా బాగుంటుంది వెహికల్ ఇది. వెహికల్ సంబంధించి ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. వెహికల్ కేవలం 56,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేయబడి ఉందండి. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజెస్ కానీ స్క్రాచెస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. ఈ వెహికల్ అయితే సేల్కి అయితే ఉందండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి మనకి చెప్పే ప్రైస్ విత్ ఎన్ఓసి అంటే ట్యాక్స్ మీరు అయితే పే చేసుకోవాలి. విత్ ఎన్ఓసి ఇస్తామండి మీ పేరు మీద 3,10,000 చెప్పడం జరుగుతుందండి. ఒకవేళ ట్యాక్స్ మమ్మల్ని కట్టించేయమంటే మాత్రం మీకు 4,80,000కి మేమైతే ట్యాక్స్ పే చేసి మీకు మీ పేరు మీద మేము ట్రాన్స్ఫర్ అయితే చేస్తామండి. ఇది ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ పీపుల్ కానీ ఎవరికైనా సరే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద మనమైతే అనువసిస్తాం కాబట్టి ప్రాబ్లం లేదండి. వెహికల్ అంతా ఒరిజినల్ కండిషన్ ఉందండి. ఎక్కడ కూడా ఎలాంటి డోర్లు కానీ గ్లాసెస్ కానీ మార్చిపడలేదండి. మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ అనమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసరికి ఫోక్స్ వ్యాగన్ పోలో 1.2 హైలైన్ డీజిల్ కార్ అండి. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2013లో రిజిస్ట్రేషన్ అయిందండి. వెహికల్ మీకు వ్యాలిడ్ అప్ టు రిజిస్ట్రేషన్ 2028 వరకు మీకు వ్యాలిడ్ ఉంటుందన్నమాట అండి. కలర్ వచ్చేసరికి పెప్పర్ గ్రే అనమాట. ఇన్సూరెన్స్ అయితే అవైలబిలిటీ ఉందండి. మంచి కండిషన్లో ఉంది కార్ అయితే మాత్రం. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. ఈ వెహికల్ మీకు 85,000 వరకు కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయబడిందండి. మంచి కండిషన్లో ఉన్న కార్ అనమాట. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ కార్ అండి. 9 టోటల్ వెహికల్ ఇది. చూడొచ్చు క్లియర్గా మీకు వీడియోలోని ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే వెహికల్ సంబంధించి అయితే లేదండి. ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. వెహికల్ కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి 2,85,000 చెప్తున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ కాదు, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. ఎక్కువైతే మీరు బార్గెన్ చేయొద్దండి. స్లైట్లీ అయితే నెగిషియబుల్ ఉంది. మంచి కండిషన్లో ఉంది కార్ అంతా కూడా. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గ్లాసెస్ కానీ డోర్స్ కానీ ఎక్కడ మార్చబడలేదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ పక్కగా మేమైతే చెప్పగలమండి. ఇది డీజిల్ కార్ వల్ల మీకు మైలేజ్ కూడా మంచిగా వస్తుందండి. నెక్స్ట్ మీకు టైర్ కండిషన్ కూడా ఆల్మోస్ట్ ఫ్రంట్ టైర్స్ అయితే న్యూ కండిషన్ ఉన్నాయి. రీ టైర్స్ అయితే మాత్రం 50 to 60% టైర్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఫైనల్గా మీకు థర్డ్ కార్ వచ్చేసరికి ఇది హుండై i20 స్పోర్ట్స్ ఆప్షనల్ అండి. డీజిల్ కార్ అండి. CRDA డీజిల్ కార్ ఇది. రెడ్ కలర్లో ఉంది. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అండి ఇది కూడాని. వెహికల్ కూడా తక్కువ తిరిగిందండి. ఎక్కువ కిలోమీటర్స్ అయితే ఏం తిరగలేదు. మీరు ఫస్ట్ చూసిన హోండా జాజ్ నెక్స్ట్ ఈ i20 కూడా వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ కార్స్ అనమాట అండి. ట్యాక్స్ అయితే మనం పే చేసుకోవాలి. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉందండి. ఎలాంటి ప్రాబ్లం లేవు వెహికల్ సంబంధించి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. వెహికల్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2017లోనే రిజిస్ట్రేషన్ అయిందండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కూడా 2017. నెక్స్ట్ ఈ వెహికల్ కూడా మీకు ఇన్సూరెన్స్ అయితే అవైలబిలిటీ ఉంది. ఈ కార్ సంబంధించిన టైర్స్ కూడా మీకు 70 to 80% టైర్స్ అయితే ఉన్నాయండి. మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ అనమాట అండి. ఎలాంటి సందేహం అయితే మీకు అవసరం లేదండి. నేను పెట్టిన 3 కార్స్ కూడా మీకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కార్స్ అండి. అందులో ఎలాంటి సందేహం అయితే మీకు అవసరం లేదు. వెహికల్ అంతా కూడా చెక్ చేసి బాగుంటేనే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తామండి. ఈ కారు ప్రైస్ వచ్చేసరికి మనకి విత్ ఎన్ఓసి మీరైతే ట్యాక్స్ పే చేసుకోవాలి. 3,90,000 చెప్పడం జరుగుతుందండి. ఒకవేళ ట్యాక్స్ పే చేసామంటే మాత్రం 4,70,000కి మేమైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. స్లైట్లీ నెగిషియబుల్ అయితే ఉంది. చెప్పిన ప్రైస్ ఫైనల్ అయితే కాదు. కొంచెం బార్గెన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 3 కార్స్ కూడా మీకు ఒరిజినల్ కండిషన్ ఉన్నాయండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో మనకి ఈ 3 కార్లు అయితే ప్రజెంట్ మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. ఒకవేళ మీలో ఎవరైనా అంటే వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్ మిత్రులు కానీ ఈ వెహికల్స్ ఏదైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం నేను వీడియో స్క్రోలింగ్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఒకవేళ మీకు ఈ వెహికల్ ఏదైనా నచ్చితే మీకు కావాలనుకుంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్ మేమైతే మాత్రం చాలా జెన్యూన్గా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. మన ఛానల్లో పెట్టిన ప్రతి వీడియో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. కార్స్ అయితే మాత్రం చాలా జెన్యూన్గా మీకు ఎలాంటి యాక్సిడెంట్ అయిన వెహికల్స్ అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయమండి. మొత్తం వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కండిషన్ చెక్ చేసిన తర్వాతే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండి, దయించి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. దయించి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను. వెహికల్ అయితే మాత్రం కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి. 3 కార్లు కూడా. మీకు ఏ కార్ నచ్చినా సరే మీరైతే తీసుకెళ్ళవచ్చు హ్యాపీగానే. i20కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి ఆల్రెడీ. అలాగే మీకు హోండా జాజ్ సంబంధించి పోలో వెహికల్ సంబంధించి ఫుల్ రివ్యూ వీడియో అయితే నేను చేస్తానండి ఖచ్చితంగానే. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ ఈ వెహికల్స్లో ఏదైనా వెహికల్ మీ ఫ్రెండ్స్ కావాలనుకుంటే మాత్రం వీడియో లింక్ని వారికి అయితే షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.